నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము వ్యతిరేకం కాదు అంటేనే ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది అంటూ ఇండి కూటమి నేతలు ఆరోపిస్తున్న విధానాన్ని ఏ విధంగా చూడాలి? ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయితే గనక వివిధ రాష్ట్రాలకు కానివ్వండి, లేదు అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి కానివ్వండి సానుకూలంగా ఉంటుందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉందో దానికి మేము వ్యతిరేకం కాదు, కాకపోతే ఆ బిల్లు ఇప్పుడే అంత అర్జెంటుగా ఎందుకు పంపిస్తున్నారు అంటూ ఇండి కూటమి నేతలు ఏ విధంగా వారి వాదనలు వినిపిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం సార్. సో మరి రాబోయే ఎన్నికలకు కనుక ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక పాస్ అయితే అసలు ఆయా రాష్ట్రాలకు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో కానివ్వండి, లేదు అంటే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి, అదేవిధంగా ఇండి కూటమి నేతలకి, ఆయా పార్టీలకి ఏ విధంగా లబ్ధి చేరుతుంది? ఏ విధంగా ప్లస్ పాయింట్స్ ఏ పార్టీలకు ఉన్నాయి, ఏ విధంగా మైనస్ పాయింట్స్ ఏ పార్టీలకు ఉన్నాయంటారు? ఇప్పుడు వాస్తవంగా మనం చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు వింటూ ఉంటాం. జనాభాలో సగం, భూమిలో సగం, అవనిలో సగం అని చెప్పని చెప్పుకుంటుంటాం మనం. కానీ రిజర్వేషన్ కల్పిస్తే తప్పితే చట్టసభలకి స్వతహాగా ఎంపిక కాలేని పరిస్థితి అనడానికి వీల్లేదు, కానివ్వని పరిస్థితి. మనం గడిచిన కొన్ని దశాబ్దాల సమాజ పరిణామ క్రమాన్ని చూస్తే ఒకప్పుడు ఆడపిల్లకి చదువెందుకు అన్నారు. అదే సమాజం బాలికా విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆడపిల్లకి ఉద్యోగం అవసరమా, పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించేదానికి అన్నారు. అదే ఆడపిల్ల ఇవాళ వర్క్ ఫోర్స్లో కూడా సగభాగం అయ్యారు. ఏవో ఒకటి రెండు ఎక్సెప్షనల్ ప్రొఫెషన్స్ తప్పించేస్తే ప్రతి వృత్తిలోనూ ఇవాళ సమభాగము, లేదంటే కొంచెం అటు ఇటు ప్రాధాన్యత క్రమంలో మహిళలు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో స్థానిక సంస్థల్లో ఎప్పటి నుంచో మహిళలకి స్పెసిఫిక్గా రిజర్వేషన్ కల్పించబడింది. అన్ని సామాజిక వర్గాల మహిళలు కూడా స్థానిక సంస్థల్లో నాయకత్వ పటిమ రుజువు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని స్థానాల్లో సహజంగా ఉండే కుటుంబ కట్టుబాట్లు, అంటే భర్తకి పోటీ చేయడానికి వీలు కానప్పుడు భార్యను పోటీ చేయించి, ఒకసారి ఎన్నికలు నెగ్గిన తర్వాత ఆమెను డమ్మీ చేసి వీళ్ళు పెత్తనం చేసేలాంటి కొన్ని సందర్భాలు కొన్ని చాలా చోట్ల కూడా ఉంటాయి. కానీ స్వయం ప్రకాశకుల్లాగా ఒక్కసారి రిజర్వేషన్ ద్వారా అవకాశం దక్కించుకున్న తర్వాత తమను తాము రుజువు చేసుకుంటూ ఇవాళ మగవాళ్లతో సమానంగా తాము కూడా సమాజానికి నాయకత్వం వహించగలము అని చెప్పని మహిళలు రుజువు చేసుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో చాలా జనరల్ సీట్లలో కూడా మహిళలు తమ నాయకత్వ పట్టిన రుజువు చేసుకొని నాయకులుగా ఇవాళ మంత్రులుగా ఉన్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా చాలా సమర్థంగా పనిచేసిన మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. దేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ గారిని చూసాం. ప్రపంచంలో కూడా మన ఒక పక్క పాకిస్తాను, ఇంకో పక్క బంగ్లాదేశు, శ్రీలంక, ఈ మూడు దేశాల్లో కూడా మహిళా పాలకులను చూసాం మనం. మరి అయినా సరే ఇవాళ భారతదేశం లాంటి ప్రజాస్వామిక దేశంలో చట్టసభల దగ్గరకు వచ్చేప్పటికి మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో మహిళలకి కూడా గౌరవప్రదమైన ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పని 33% రిజర్వేషన్ ప్రతిపాదించినప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో వాస్తవంగా వాజ్పేయి గారి హయాం నుంచి ఈ చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో దాన్ని కొంత పుష్ చేశారు. అప్పుడు ఉత్తరాదికి సంబంధించిన ముఖ్యంగా యూపీ, బీహార్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీల నాయకత్వాలు ఒక రకంగా వాళ్ళ దృష్టిలో ఏంటంటే మహిళలు వంటింటికే పరిమితం కావాలి అనే భావజాలం కలిగిన పార్టీలు. వాళ్ళ ఇళ్లలో మళ్ళీ మహిళలు కీలక స్థానాల్లో వాళ్ళు నిలుపుకున్నారు. కానీ సమాజానికి ఆ విధమైన నాయకత్వాన్ని అందించే విషయంలో వాళ్ళ వైపు నుంచి ఎదురైన ప్రతిఘటనలు, ఎదురైన నిరసనలు, వీటన్నిటి నేపథ్యంలో ఈ మహిళలకి రిజర్వేషన్ కల్పించే బిల్లు వారసత్వంగా ఎన్డీఏ కూటమికి 2014 నాడు దక్కింది. అటువంటి పూర్వరంగంలో ఎన్డీఏ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ 2014 నుంచి ఈ 2024 ఎన్నికల మధ్య గడిచిన దశాబ్ద కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఉభయ సభల్లో ఆమోదింపజేశారు. ఆమోదింపజేసిన తర్వాత 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా కారణంగా వాయిదా పడ్డ నేపథ్యంలో జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఇవన్నీ జరగాల్సి ఉన్న నేపథ్యంలో 2034 ఎన్నికల నాటికి దీన్ని ఆచరణలోకి తేవాలి అని చెప్పని పార్లమెంట్ వేదికగా ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు
2029 ఎన్నికల నాటికే దీన్ని ఆచరణలోకి తీసుకురావాలి అని చెప్పిన ఒక సంకల్పంతో రేపు 16-17 తారీఖుల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశం గురించి చర్చించి బిల్లులు ఆమోదించాలి అని చెప్పని ప్రభుత్వం నిశ్చయించి అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించారు. ఓకే. ఈ ఆహ్వానించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వంలోనే ఇండి కూటమి వాళ్ళు ఏమంటారు అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పక్షాలన్నీ ఎంగేజ్ అయి ఉన్నాయి కాబట్టి, అక్కడ ప్రచార కార్యక్రమాల్లో మేము నిమగ్నం అయి ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మీరు అర్జెంటుగా ఇప్పటికిప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టాల్సిన నెక్స్ట్ ఏంటి? ఆ ఉత్తరాది మిగిలిన అంటే ఆల్రెడీ పాండిచ్చేరి, కేరళ, అస్సాం రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ 2 రాష్ట్రాలే మిగిలి ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాల ఎన్నికలు కూడా ముగిసిపోయిన తర్వాత 29వ తారీఖు తర్వాత మీరు సమావేశం ఏర్పాటు చేయొచ్చు కదా. మీరు ఇప్పుడు ఈ బిల్లు ఆమోదింపజేయటం ద్వారా ఈ రాబోతున్న 2 రాష్ట్రాల్లో ఎన్నికల్లో లబ్ధి పొందే లక్ష్యంతో మీరు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పని. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, భారతదేశపు ప్రజాస్వామ్య చరిత్రలో 1/3 స్థానాలు మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయాన్ని 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోటో ఇంకొక దానితోటో ముడిపెట్టి అటువంటి బిల్లు పార్లమెంట్కి రావటమే మహదవకాశంగా భావించాలి. ఎందుకంటే ఇవాళ ఏ పార్టీ మహిళల విషయంలో మేము మహిళలకి వ్యతిరేకం అని చెప్పగలిగే స్థితిలో ఎవరు లేరు. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో ఒకవేళ ఈ బిల్లు ఆమోదింపజేస్తే ఎన్డీఏకి ఆ 2 రాష్ట్రాల అడ్వాంటేజీ, మహిళలు ఎన్డీఏకి ఓటేస్తారన్న భావన వాళ్ళకు ఉందనుకో. ఈ బిల్లు ఆమోదించితే పాలకపక్షానికి అడ్వాంటేజ్ అని అనుకున్నప్పుడు మీ పాలనా హయాంలో ఎందుకు ఆమోదించలేదు దాన్ని? ఆ రోజు పాలకపక్షంగా దశాబ్ద కాలం పాటు 2004 నుంచి 2014 దాకా మీరే ఉన్నారు కదా. ఆ రోజు దాన్ని ఆమోదించే ప్రక్రియని అప్పుడే ఎందుకు ముగించలేకపోయారు? ఇవాళ పార్లమెంటులో ఈ బిల్లుకి ఆమోదం దక్కించింది ఎన్డీఏ కూటమి. ఒకసారి చట్టబద్ధం అంటే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత 2034లో కాదు 29లో అనే ఒక చిన్న రాజ్యాంగ సవరణ మాత్రమే చేయాల్సి ఉంది. దానికి ఇప్పుడు మళ్ళా అంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంది కాబట్టి సభలో ఉన్న సంఖ్యాబలం ప్రాతిపదికగా చూసుకున్నప్పుడు సహజంగా రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటే సభకి హాజరైన సభ్యుల్లో 2/3 వంతు ఓటేయాలి. సభకి రేపు అందరు సభ్యులు హాజరు అంటే అత్యంత కీలకమైన చర్చ జరుగుతూ ఉంది. కీలకమైన అంశం బిల్లు రూపంలో ప్రవేశపెట్టబడుతుంది కాబట్టి 543 మంది సభ్యులు హాజరవుతారు అనుకుందాం. అలా హాజరైనప్పుడు 362 మంది సభ్యుల సంఖ్యాబలం లోక్సభలో ఎన్డీఏ కూటమికి కావాల్సి వస్తుంది. కానీ వాస్తవంగా ఎన్డీఏ కూటమికి 293 మంది మాత్రమే సంఖ్యాబలం ఉన్నారు. అంటే ఇంకొక 69 మంది ఎడిషనల్గా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తే, అంటే ప్రభుత్వ బిజినెస్కి సపోర్ట్ చేస్తేనే మొత్తం సభ కనుక హాజరైనప్పుడు ఆ బిల్లు చట్ట రూపంలో సవరణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలా చేస్తారా అంటే మనకు తెలిసి ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఇండి కూటమి, ఎన్డీఏ కూటమితో సంబంధం లేని పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాబలం ఉంది. రాజ్యసభలో వైసీపీ పార్టీకి 7 సభ్యుల సంఖ్యాబలం ఉంది. లోక్సభలో వైసీపీకి 4 సభ్యుల సంఖ్యాబలం ఉంది. అలాగే బిజు జనతాదళ్ వీళ్ళకి కూడా రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం ఉంది. లోక్సభలో వాళ్ళు తక్కువ సభ్యులు ఉన్నా కూడా రాజ్యసభలో వాళ్ళకి కన్సిడరబుల్ సైజులో నెంబర్స్ ఉన్నాయి. ఇటువంటి పార్టీలు ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు సానుకూలంగానే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి బలం పెరగడానికి ఆస్కారం ఉంది. అంటే బిల్లుకి బలం పెరగడానికి ఆస్కారం ఉంది. ఎన్డీఏ కూటమి బలం అనడానికి వీల్లేదు. ఈ బిల్లుకు మద్దతుగా నిలిచే వాళ్ళ సంఖ్యాబలం పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎటు తిరిగి బిల్లు ఆమోదం పొందడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి ఇప్పుడు రాబోతున్న 2 రాష్ట్రాల్లో కూడా మహిళల రిజర్వేషన్ పట్ల వ్యతిరేకత కనపరిచిన పార్టీలుగా రుజువు కాకుండా ఉండాలి అని అంటే ఇండి కూటమి కూడా తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదించే ప్రక్రియలో భాగస్వాములు అయితేనే వాళ్ళకి కూడా కొంత ఫేస్ సేవింగ్కి ఆస్కారం ఉంటుంది. ఇదే సందర్భంలో నియోజకవర్గాల పెంపు ప్రక్రియ కూడా కొంచెం వివాదాస్పదం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని 50% పెంపుదల అనేది ఉత్తరాదికి అధిక ప్రాధాన్యత దక్కినట్టు అవుద్ది అంటున్నారు. ఇక్కడ ఉత్తరాద, దక్షిణాద, పశ్చిమ, తూర్పు అనే దాంతో సంబంధం లేదు. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న నియోజకవర్గాల మీద 50% యాడ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏ ప్రపోర్షన్లు అయితే ఉత్తరాదికి ఉన్నాయో రేపు కూడా అదే ప్రపోర్షన్లో ఉత్తరాదికి పెరిగితే తప్ప అదనంగా పెరగడానికి ఆస్కారం లేదు. అంటే
ఉత్తరాదికి దక్షిణాదితో కంపేర్ చేసినప్పుడు నెంబర్ గేమ్ దృష్ట్యా అడ్వాంటేజ్గా ఉంది అంటే ఎస్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంది, మొదటి నుంచి ఉంది అడ్వాంటేజ్. అలా అని చెప్పని దక్షిణాది రాష్ట్రాలు ఏం ప్రోగ్రెసివ్ రాష్ట్రాలుగా లేకుండా లేవు. ఇదే సందర్భంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ఇంకొక అంశం ప్రస్తావించారు. అంటే ప్రోగ్రెసివ్ స్టేట్స్కి అంటే ఇప్పుడు పెరుగుతున్న 272 స్థానాలని ప్రోగ్రెసివ్ స్టేట్స్లో 50% వాళ్ళకి కేటాయింపు చేసి రిమైనింగ్ 50% జనాభా ప్రాతిపదిక మీద కేటాయింపు చేయాలి అని చెప్పని. అంటే ఇవాళ మొదటి నుంచి లిటరసీ పరంగా కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ పరంగా కానీ, జీడిపి పరంగా కానీ అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకి జీడిపి బేస్ చేసుకొని అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఒక రకంగా అది ఆచరణయోగ్యం కానీ ఆమోదయోగ్యం కానీ ప్రతిపాదన. అది మనకి బ్రిటిష్ టైంలో ఎవరైతే అధిక శిస్తు చెల్లిస్తారో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. అంటే సామాన్యులకి, వయోజనులకు అందరికీ ఓటు హక్కు కల్పించడం అనే భారత ప్రజాస్వామ్య దేశంలో తీసుకున్న, స్వాతంత్ర భారతదేశంలో తీసుకున్న నిర్ణయం బ్రిటిష్ టైంలో అది అమలు కాల. ఎవరికైతే డబ్బులు ఉంటాయో వాళ్ళకే ఓటు హక్కు ఉండేది. ఇప్పుడు జీడిపి బేస్డ్ అంటే ఎవరైతే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మాత్రమే సీట్ల పెంపు వర్తింపజేయాలి అనే రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన కూడా ఆమోదయోగ్యం కాదు, ఆచరణయోగ్యం కాదు. ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదిస్తున్నది దక్షిణాదికి విఘాతం కలిగించే, దక్షిణాది ప్రయోజనాలు విఘాతం కలిగించే అంశం. ఎందుకంటే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో స్ట్రిక్ట్గా ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అవటం మూలన, అమలు పరచడం మూలన ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో 2.1 నుంచి 2.6 ఉన్న బర్త్ రేటు దక్షిణాది రాష్ట్రాల్లో 1.4కు పరిమితమైంది. దాంతో ఇక్కడ జనాభా గణనీయంగా తగ్గారు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జనాభా ప్రాతిపదికనైతే దక్షిణాదికి మరీ అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో యూనిఫామ్గా ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడున్న సీట్లని 50% అదనంగా పెంచడం అనే ఒక ప్రతిపాదనతో అది ఏ రాష్ట్రానికి అన్యాయం జరగని ప్రతిపాదన. 2 స్థానాలు ఉన్న రాష్ట్రంలో 3 స్థానాలు పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ అంటే 2 స్థానాలు ఉన్న రాష్ట్రంలో ఇంకొక స్థానం పెరుగుతుంది. 20 ఉన్న దగ్గర ఇంకొక 10 పెరుగుతాయి. 30 ఉన్న దగ్గర ఇంకొక 15 యాడ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ యూనిఫామ్గా ఈ పెంపుదల ప్రతి రాష్ట్రానికి సమాన ప్రపోర్షన్లో అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఈ ఉత్తరాది దక్షిణాది అనే వ్యత్యాసం ఇప్పుడున్న వ్యత్యాసమే రేపు కూడా కొనసాగుద్ది తప్ప ఈ రోజు దాకా ఉత్తరాదిలో సీట్లు అదనంగా ఉన్నాయి కాబట్టి అని చెప్పని నాయకత్వ పటిమ ఆధారంగా పార్టీలో నాయకత్వాలు ఎమర్జ్ అయినాయి తప్ప వాళ్ళు దక్షిణాదికి సంబంధించిన వాళ్ళ, ఉత్తరాదికి సంబంధించిన వాళ్ళ అన్న ప్రాతిపదిక మీద ఈ రోజు దాకా ఆ నాయకత్వాలు ఎంపిక జరగలేదు. మనకు చూసాం వెంకయ్యనాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారు, దేవగౌడ గారు లాంటి వాళ్ళు, అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు దక్షిణాది నుంచి, అంతకుముందు తమిళనాడులో కూడా కామరాజ్ నాడార్ లాంటి వాళ్ళు, రాజాజీ గారు లాంటి వాళ్ళు కూడా చాలా ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారు. నీలం సంజీవ్ రెడ్డి వంటి వారు, వివి గిరి వంటి వారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారు రాష్ట్రపతులుగా ఎమర్జ్ కాగలిగారు. కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఎమర్జ్ కాగలిగారు. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏకే ఆంటనీ గారు లాంటి వాళ్ళు చాలా కీలక స్థానాల్లో పనిచేయగలిగారు. కాబట్టి దక్షిణాదికి ప్రాధాన్యత ఉండదు అనేది అసంబద్ధమైన ప్రస్తావన. చిదంబరం గారైనా, ఏకే ఆంటనీ గారు లాంటి వాళ్ళు నాటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వ హయాంలో చాలా కీలక విభాగాల్లో పనిచేశారు వాళ్ళు, వీరప్ప మొయిలి లాంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా యూనిఫామ్గా ఒక 50% పెంపు అనేది ఏ రాష్ట్రానికి ఆక్షేపణ ఉండాల్సిన నష్టం లేదు. కేవలం ఇవాళ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది కాబట్టి, ప్రతిపక్షంగా మేము విమర్శించాలి కాబట్టి, మేము విభేదించాలి కాబట్టి, ప్రభుత్వానికి ఏదో ఒక వంక పెట్టాలి కాబట్టి ఈ ఎన్నికల ప్రయోజనం కోసం ఇప్పుడు తాత్కాలికంగా ఈ బిల్లు చర్చకి తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ విస్తృత దేశ ప్రయోజనాల దృష్ట్యా, దేశంలో సగంగా ఉన్న మహిళా జనాభా దృష్ట్యా చూసినప్పుడు అటువంటి మహిళలకు ప్రాధాన్యత కల్పించే ఈ అంశాన్ని ఈ సంకుచిత తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కాకుండా దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా చూసినప్పుడు, దేశ మహిళల ప్రయోజనాల దృష్ట్యా చూసినప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనకి ఆమోదం తెలిపితే ఏ రాజకీయ పక్షానికైనా గౌరవప్రదంగా ఉంటుంది. కాకుండా ప్రభుత్వం ఫ్లోర్ మేనేజ్మెంట్ ద్వారా ఖచ్చితంగా బిల్లులు ఆమోదింప చేసుకోవటం ఖాయం. అలా ఆమోదింప చేసుకున్నప్పుడు ఈ బిల్లుని వ్యతిరేకించిన పార్టీలుగా, వ్యతిరేకించిన నాయకత్వాలుగా మహిళల దృష్టిలో వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు పలసం చేసుకోవటం అవుద్ది. కాబట్టి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఈ బిల్లులకు మద్దతు ప్రకటించి ఎన్నో దశాబ్దాల కలైన మహిళలకి కూడా చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లులకి ఆమోదం తెలిపితే ఒక గౌరవప్రదమైన స్థానం మహిళలకు ఇవ్వడానికి దేశం సిద్ధంగా ఉంది, దేశమే పార్లమెంటే సిద్ధంగా ఉందని ఒక బలమైన సంకేతాన్ని పంపించినట్టు అవుద్ది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.